మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాం. అద్వైత అధ్యయన భారతీయ అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్యోపనిషత్ అయమాత్మ బ్రహ్మ అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణి చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఓం పరమాత్మనే నమః. ఓం మండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచర నికర వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్ఠాన్ పునరపి ధిషణోద్భసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి. వినిపిస్తోందా బాబు? మీ వాయిస్ వస్తున్నదండి. వాయిస్ రాలేదని ఎవరో పెట్టారు మెసేజ్. అవునవును, నాకైతే క్లియర్ గా వస్తున్నది. సరే, వాళ్ళ దగ్గర ఏదో ప్రాబ్లం అయ్యింది. ఒక్కసారి మళ్ళీ వస్తా ఉంది సార్. సరే, క్లియర్ గా ఉందండి. సరే, నమస్కారం. చాలు, కంటిన్యూ చేద్దాం. అందరికి మ్యూట్ చేస్తున్నాను, అదే చేస్తాను. సో ఈ శ్లోకం భగవత్పాదులు అందించినటువంటి అద్భుతమైనటువంటి 2 మంగళాచరణ ప్రార్థనా శ్లోకాలలో మొదటిది. దీంట్లో మీకు అక్కడ ఎల్లోగా కనిపిస్తున్న పార్ట్ అంతా మనం చూసి ఉన్నాము. ఇంకొక భాగం చూడవలసి ఉన్నది. మాయా సంఖ్యాతుర్యం పరం అమృతమజం, పరమమృతమజం, పరం అమృతమజం, పరమమృతమజం. అలాగే మధురభుక్ మాయయా, మధురభుంగ్ మాయయా. ఓకే, మధురభుక్ మాయయా, మధురభుంగ్ మాయయా. భోజయన్నః, భోజయన్ను విడదీస్తే నహ అవుతుంది, కలిపి చదివితే భోజయన్ను. ఓకే, ఈ ప్రపంచంలో మనం సాధారణంగా వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాము అంటే దాని పేరే మాయ. మాయ అంటే విశేష వస్తు జ్ఞానం, స్పెసిఫిక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అనుభవాస్ అండ్ అదర్ థింగ్స్. వ్యవహారం అంతా మాయ. మాయ అన్న, వ్యవహారిక సత్యమన్నా, వ్యవహారమన్నా, గుణములన్నా ఒకటి. ఇవన్నీ కూడా గుణాల వలనే జరుగుతున్నాయి. మాయ అంటే ఎక్కడో మన దగ్గర నుంచి దూరంగా ఉన్నది, అది మనకు తెలియనిది. మాయ అంటే చాలా నెగటివ్ అనే యాటిట్యూడ్ కాదు కదా. మాయలోనే వ్యవహారం అవుతుంది. మాయ ఉంటేనే, మాయ అంటే త్రిగుణాలలోనే వ్యవహారం జరుగుతుంది. ఈ విషయం గట్టిగా తెలుసుకోవాలి. తర్వాత సత్వగుణం ఉంది, దానికి సంకల్పము, బుద్ధిశక్తి, సవిశేష జ్ఞానము ఇవన్నీ ఉంటాయి కదా.
స్మృతి, రికాలు ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. సత్వగుణం కూడా ఒకవేళ మనని బంధిస్తుందా అని ఒక చిన్న సందేహం మనకి వచ్చింది. న్యాచురల్గా సత్వగుణం అనేది చాలా మంచి లక్షణం కదా, ఇది మనకు బంధనం అవుతుందా అన్నారు. దానికి భగవత్పాదుల వారు అద్భుతమైన భాష్యాన్ని ఈ గీత శ్లోకానికి రాశారు. అది పోస్ట్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత, అది కూడా చూడండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. అది ప్రకాశకము, నిర్మలము, అనామయం. అనామయం అంటే ఏ విధమైన నెగటివిటీస్ లేనిది, అంటే దోషాలు లేనిది. కానీ సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. సుఖము అనేటటువంటి సంగము వలన, నాకు జ్ఞానం ఉన్నది అనేటటువంటి అటాచ్మెంట్ వలన బంధిస్తుంది నాయన. ఇది బంగారు సంఖ్యలా. మిగతావి బ్రాంజ్ అండ్ ఇనప సంఖ్యలు అవుతే ఇది కూడా సంఖ్యలయే. అంటే సత్వాన్ని అతీతంగా పోయి విశుద్ధ సత్వం లేక గుణాతీత స్థితిని చేరుకోవాలి. గుణాతీతుని గురించి వర్ణిస్తూ ఆయన ఈ 3 గుణాల గురించి చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్పారు. ఈ భాష్యాన్ని నేను పోస్ట్ చేస్తాను. రజోగుణం అంటే నెగిటివ్ ఏం కాదు. నాలో ఉన్న ప్రాణశక్తి, ఇప్పుడు మాట్లాడుతున్నాను, కర్మేంద్రియాలలో ఉండే క్రియాశక్తి, అన్ని పనులను చేస్తున్నాము, చేతులతో ఎంతంత మంచి పనులు చేస్తున్నాం, అవన్నీ కూడా రజోగుణమే. సమష్టిలో ఉండే సర్వశక్తులు, ఈ శక్తులన్నీ కూడా రజోగుణమే. అయితే దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ద నెగటివిటీ ఆఫ్ దట్ రాగద్వేషాలు, విక్షేపము, హరిషడ్వర్గము, దేహభావము, వెలితి, దంభము, దుఃఖము, ఇవన్నీ దేంతో బంధిస్తాయి? కర్మ సంగేన బధ్నాతి. కర్మలు చేయడం వలన కర్మ ఫలములు వస్తాయి, ఆ ఫలములు బంధిస్తాయి. కర్మలు యాజిటీస్గా బంధించవు. కర్మలు కర్మ ఫలాలు. కర్మ అంటేనే కర్మఫలం. వేదాంతంలో కర్మ అనగానే ఫలితంతో కూడినటువంటిదే అని అర్థం. ఓకే. తమో గుణం అంటే ద్రవ్యశక్తి, ఆహారం, నిద్ర, సకల అప్రాణి పదార్థాలు, మనం వాడుకుంటున్న వస్తువులు, మొబైల్ ఫోన్ దగ్గర నుంచి అన్నీ కూడా ద్రవ్యశక్తి, మెటీరియల్ కాజ్. దీని తాలూకా ఓవర్ యాక్టివిటీ ఆఫ్ తమోగుణం ఉంటే ఏమిటవుతుంది? అతి నిద్ర, తంద్రత, సోమరితనము, ప్రమాదాలస్య నిద్రాభిహి అన్నారు భగవద్గీత. ప్రమాదము అంటే జారుబాటు, ఆలస్యము ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్ అన్నమాట. ఇవాళ చేసేది ఎల్లుండి చేద్దాండి, ఎల్లుండి చేసేది నెక్స్ట్ ఇయర్ చేద్దాండి అని. నిద్రాభిహి అజ్ఞానం, మోహం, అగ్రహణం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నానా, ఈ జీవభూతములన్నీ కూడా సనాతనుడనైనటువంటి నా యొక్క అంశములే నాయన. అంశములు ఇక్కడ కూడా ప్రజ్ఞానాంశులు అన్నారు కదా. నా యొక్క అంశు కిరణములే నాయన. అంశం అన్న ఒక్కటే. జీవుని వరకు అంశాన్ని చెప్పవచ్చు, పరమాత్మలో అంశాలు ఉండవు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి. మనస్సుతో పాటు ఇంద్రియాలన్నీ కలిసి ఈ ప్రకృతి అనేటటువంటి లేక మాయ అనే దాని వలన స్థానికర్షతి, వాటి వలన బంధింపబడతాడు, దాని వలన నిరోధింపబడతాడు, ఆకర్షింపబడతాడు. ఉపలబ్ధిరేవ భోగ. భోగం అంటే వేరే ఉండదు, ఏదైనా ఒక విషయము అనుభవం తెలియడమే భోగం. భోక్తారం యజ్ఞ తపస్సం సర్వలోక మహేశ్వరం అన్నది కూడా గీతావాక్యమే. 3 అవస్థలు, 3 ఉపభోగములు వర్ణించిన ఇవన్నీ మాయలోనివే, కార్యములే, అనిత్యములే. 3 అవస్థలు చెప్పినప్పుడు ఇవి మాయా కార్యాలు, మాయలోనివి. ఈ ఉపభోగాలు 3 అవస్థలలో, స్థూలావస్థలో, జాగ్రత్త అవస్థలో స్థూలమైన భోగములను, స్వప్నావస్థలో సూక్ష్మమైన భోగములను, సుషుప్తి అవస్థలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్న ఇవన్నీ ఓన్లీ ఇన్ ద రిలేటివ్ ప్లేన్ ఆర్ వ్యావహారిక ప్లేన్. కానీ వీటికి అబ్సల్యూట్ రియాలిటీ లేదు అంటూ చెప్పు. ఓకే. చైతన్యం అంటే సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి, అశేష విశేష నిశేష శేషరా అంటారు ఆయన. నిర్విశేష చైతన్యం, ప్రతిబోధ విదితం మతం. ఒక్కొక్క బుద్ధివృత్తికి వెనుకాలను ఉండేటటువంటి ఒక్కొక్క చేతనారూపమైనటువంటి తరంగానికి, బుద్ధివృత్తికి, ఆ
ఫల వ్యాప్తి, వృత్తి వ్యాప్తి చదువుకున్నాం కదా, వాటన్నిటికీ వెనకాల ఉండేటటువంటిది ఆధారభూతమైనటువంటిది ఈఎన్ఏఎస్ చైతన్యం. నిత్యం, ద్వయం, స్వతంత్రం. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ద ఒరిజినల్ కాన్షియస్నెస్. సవిశేష జ్ఞానము, పరిచ్ఛిన్నము, మార్పు చెందేది, వచ్చిపోయేది కాగ్నిజెన్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోవాలి. ఒరిజినల్ కాన్షియస్నెస్ ఒక్కటే ఉంటుంది, సవిశేష కాన్షియస్నెస్ అనేది ఎన్ని వస్తువులు ఉంటే అన్ని ఉంటుంది, మ్యానిఫోల్డ్గా ఉంటుంది. జాగ్రత్తలో శరీరం అంతటా ఎక్కడ ఉంటుందండి ఈ చైతన్యము? జాగ్రత్తలో శరీరం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. స్వప్నంలో పురీషత్ అనేటటువంటి దాంట్లో ఉంటుంది. సుషుప్తిలో హృదయ స్థానంలో విలీనమై స్థానాలు చెప్పారు. నెక్స్ట్, స్తభిష్టాన్ భోగాన్ భుక్వా. స్తభిష్టాన్ స్థూలతమమైనటువంటి భోగములను జాగ్రత్త అవస్థలో భుక్వా అనుభవించి, ఇక్కడ విశ్వడు అనే పేరుతో పిలువబడతారు. కామజన్యాన్ ధిషణోత్పాసితాన్ భోగాన్ భుక్వా తెచ్చుకోవాలి. బుద్ధి నుంచి విక్షేపించబడినటువంటి సూక్ష్మ భోగాలను మనసుతో మాత్రమే అనుభవిస్తాడు. ఇవన్నీ మరి పరబ్రహ్మ భోగిస్తుంది అంటున్నారు భగవత్పాదుడు. మరి జీవుడు ఎక్కడికి పోయాడు? ఒరే, జీవుడు అంటూ వేరే ఉండడురా బ్రహ్మం కంటే. మాయా అనేటటువంటి కవర్ తీస్తే, గుణాలకు అతీతంగా చూస్తే ఈ జీవభావమే బ్రహ్మభావము. జీవభావంలో ఉండడం అన్నది మాయకు అతీతంగా ఉండే స్థితియే ఆ జీవుడే బ్రహ్మ అనేటటువంటిదే బోధన. మాయయా భోజయన్న, జీవుడే భోగిస్తున్నట్టు అనిపిస్తోంది. తినిపిస్తున్నాడా మన చేత ఇవన్నీ? ఓకే. నిద్రావస్థలో భోగాలన్నీ ఏం చేశాడు? సర్వాన్ విశేషాన్ పీత్వా, విశేషములన్నిటినీ తాగేసి మధుర భుక్ అనేటటువంటి స్థితిలో ఆనందంలో ఉంటాడు. మరి నేను అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. అదే మాయయా భోజయన్న. కర్తృత్వము, భోక్తృత్వము ఇన్సెపరబుల్. ఈ రెండు కలిసే ఉంటాయి, ఒకే కాయిన్ యొక్క రెండు ప్రక్కలలాగా. అయితే ఏది ముందు విడిచిపెట్టాలి? తటస్థంగా ముందు ఏం చెప్తారు మొదటి అధ్యాయంలో? కర్మణ్యేవ అధికారహతే. నీకు కర్మల మీద అధికారం ఉంది, కర్మ చెయ్యి, కానీ ఫలాలను వదులు అంటే ముందు చెప్తారు. ఎప్పుడు? తటస్థంగా మొదటి మెట్లు ఎక్కిస్తున్నారు. తర్వాత ఏం చెప్తారు? జ్ఞానాదేవత కైవల్యం. ఈ కర్మకర్తృత్వాన్ని కూడా వదులుకో. క్రియలు ఉంటాయి, క్రియలు వేరు, కర్మలు. కర్మ అంటే కర్తృత్వంతో చేసేది, క్రియలు జరుగుతూ ఉంటాయి. క్రియలు, శ్వాసక్రియ ఉంది, అది జరుగుతుంది, అది మనం చేయక్కర్లేదు. ఇంటెస్టైనల్ డైజెషన్ క్రియ ఉంది, జీర్ణక్రియ, అది మనం చేస్తున్నాం అంటే అదే జరుగుతుంది. అవి మనం ఆపలేము. కానీ కర్మలంటే కర్తృత్వంతో ఉన్నది కూడా చివరిలో వదులుకోవాల్సి వస్తుంది. కఠోపనిషత్తులో ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తాత్ రాహుర్మనీషణ అని ఉంటుంది. అంటే ఆత్మేంద్రియ మనోయుక్తం, ఆత్మతో ఇంద్రియ మనోయుక్తమైనటువంటి చైతన్యంతో కూడి చేతన అయి భోక్త ఇది ఆహుర్మనీషణ. అది భోక్త అని చెప్తారు. భోక్త ఎవరు? చైతన్య స్వరూపమైన పరబ్రహ్మకు సంగము లేదు కదా, భోక్తృత్వం ఉండదు. జడమైనటువంటి శరీరాదులకు భోక్తృత్వము కర్తృత్వం ఉంటుందో దానికి ఉండదు. అయితే ఎవరండి భోక్త? ఇదిగో ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త ఇది ఆహుర్మనీషణ. చేతన బ్రహ్మమే వ్యావహారికంగా 3 పాత్రలు పోషిస్తుంది. 3 పాత్రలు ధరించి స్థూల సూక్ష్మ భోగాలను, చివరికి ఆనందాన్ని అనుభవిస్తోంది. 3 అవస్థలలో వ్యాపించి ఉంటూ 3 అవస్థలను ప్రకాశింపచేస్తూ వాటికి విలక్షణమై ఉన్నటువంటి మాయా సంఖ్యా తురీయం అనే దాన్ని నేను ఇప్పుడు విశ్లేషించాలి. దానికోసం ఈ ఉపోద్ఘాతం కిందటిసారి చెప్పుకున్న దాన్ని ఒక్కసారి పునశ్చరణ. తురీయం, ద వర్డ్ తురీయం మీన్స్ ద ఫోర్త్, 4వది అనేది. ఇప్పుడు చూడండి, టేబుల్ మీద 3 యాపిల్ పళ్ళు, ఒక ఆరెంజ్ ఉన్నది. ఎన్ని ఉన్నాయని చెప్తాం? పండ్లు ఎన్ని ఉన్నాయి అంటే 4 అని చెప్తాం. యాపిల్స్ 3, ఒక ఆరెంజ్ అని వేరుగా చెప్తాం, కానీ 4 ఉన్నాయని యాపిల్స్ అని చెప్పడానికి అవ్వదు కదా, వేరువేరు జాతులు కదా. ఈ పండు, యాపిల్ పండు, ఆరెంజ్ వేరువేరు జాతులు కాబట్టి 3 + 1 4 అని చెప్పడానికి ఉండదు.
పండ్లు ఎన్ని ఉన్నాయి అని ఒకే జాతి చేసామనుకోండి, వీటన్నిటిని 4 పళ్ళు ఉన్నాయి. అలాగే 4వది అంటే 4 ఒక జాతి అయి ఉండాలి. ఇక్కడ 4 ఏమిటున్నాయి? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఈ మూడిటితో ఉన్నటువంటిది బ్రహ్మము అంటున్నాం. అంటే ఈ బ్రహ్మము 4వది అంటే బ్రహ్మము ఈ 3 ఒకే జాతి అయి ఉండాలి. ఒకే జాతీయ కానే కాదు. ఎందుకు? ఈ 3 మాయా, ఆ 3 మాయా, అది మాయాతీతమైన స్థితి, నిర్గుణ స్థితి. ఈ 3 సగుణ స్థితి. సగుణాన్ని బట్టుకెళ్ళి నిర్గుణంలో కలిపి చెప్పడానికి వీలవదయ్యా అంటారు పాణిని గారు. పాణిని గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అయితే అయ్యా 4వదేంటి, అలా పనికిరాదు. ఎందుకంటే ఈ 3 ఆ 4వ తత్వంతో బ్రహ్మతో ఇవి ఒకే జాతి కాదు. పాణిని గారు ఒక జాతితో ఉంటేనే సంఖ్య అనేటటువంటిది వర్తించండి. 1 2 3 4 5 అని చెప్పాలంటే ఆ 5 ఒకే జాతికి చెందినవై ఉండాలి. ఇక్కడ ఒక జాతిలో లేవు, కానీ ఇక్కడ 4వది అంటున్నాం. ఎందుకు అలా అంటున్నాం? మరి ఎందుకు 4వది అని చెప్పడం? మాయా సంఖ్య తురి. ఇఫ్ యు కన్సిడర్ ద 3, ఇఫ్ యు కన్సిడర్, యది అంటాం హిందీ, ఇది సంస్కృతంలో, యది చేత్ కన్సిడర్ చేసినట్లయితే మాయలో ఉన్నటువంటి 3 అవస్థలు, వీటిని ప్రకాశింపచేస్తున్నటువంటి 4వది. వీటికి అవతల అవస్థ అని చెప్పకూడదు. ఈ 3 అవస్థలు అది 4వ అవస్థ అని చెప్పకూడదు. ఈ 3 అవస్థలు, ఈ 3 అవస్థలలో ఇన్ అండ్ త్రూగా ఉంటూ, వీటికి ఆధారం అవుతూ, వీటిని ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి తత్వము ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 4వది అంటున్నాం. అంతే తప్ప ఇది 4వది అని కాదు. సరే, మాయని కన్సిడర్ చేయలేదు. మాయ అంటే ఉండిపోయేది, వ్యావహారికము, పర్మనెంట్ రియాలిటీ లేదు. అటువంటి మాయని కన్సిడర్ చేయకపోతే అది ఏకమేవ అద్వయం బ్రహ్మ. అప్పుడు 4వది ఉండదు కదా. ఉన్నది ఒక్కటే. ఆ ఉన్నది ఒక్కటే ఈ 3 అవస్థలలో తెలుస్తూ ఉన్నాయి. అవును, తెలుస్తున్నాయి. 3 అవస్థలు ప్రకటితమవుతున్నాయి, ఆవిర్భవిస్తున్నాయి. ఎందువలన? మాయయా అన్నమాట. మాయయా అనేది తృతీయ ప్రత్యయం. మాయ చేత. మాయయా, మాయా సంఖ్య తురీయం. మాయ వలన, మాయ చేత, మాయలో ఉండి లెక్కిస్తే 4వది. మాయను, అజ్ఞానాన్ని తొలగించి చూస్తే ఉన్నది ఒక్కటే. అలా ప్రకటమవడాన్ని దాని మియర్ అపియరెన్స్ ఉంటో తెలుసుకోవాలి. 3 అవస్థలకు ఒకవేళ ఈ 3 అవస్థలు సత్యత్వాన్ని కల్పించామనుకోండి, జాగ్రత్త రియాలిటీయే, స్వప్నము రియాలిటీయే, తర్వాత ఏమోను సుషుప్తి రియాలిటీయే అని సత్యత్వాన్ని, అబ్సల్యూట్ రియాలిటీ కల్పిస్తే పరబ్రహ్మ 4వది అని సజాతీయం చేస్తే 4వది. మరి ఇన్ని సత్యాలు ఉంటాయా? ఉన్నది ఒకటే సత్యం కదా. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అంటున్నాం కదా. ఇన్ని సత్యాలు ఉండవు కాబట్టి, ఉన్నది ఒకటే సత్యం కాబట్టి, మరి 3 ఏమిటయ్యా? మాయయా, మాయా కార్యంగా ఇవి తెలుస్తున్నాయి. ఈ సంఖ్యకు మూలంలో మాయ ఉన్నది. సంఖ్యాండంలో మాయతో కలిపితే, అయితే నేనెవరు? మాయాతీతమైనటువంటి పరం, అమృతం, అజం అంటూ వెంటనే వేస్తున్నారన్నమాట. అంటే వీటికి సంబంధించినట్లుగా ఉంటుంది, కానీ వీటితో సంబంధపడి ఉండదు. మాయా సంఖ్య తురీయం. మాయా సంఖ్య, మాయను కూడా లెక్కలోకి తీసుకుంటే మాయలోని అవస్థలైనటువంటి 3 అవస్థలకు ప్రకాశింపచేసే 4వ తత్వము, 4వ ఆత్మ. అంటే 4వ అవస్థ అని చెప్పకూడదు. జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ అని చెప్ప. తురీయం అనేది అవస్థ కాదు. తురీయం అనేది ఇన్ అండ్ త్రూ. 1 2 3, 1 2 3, ఇన్ అండ్ త్రూ ద 4th వన్. 4వది వీటన్నిటిలో కూడా ఉన్నది అనేటటువంటిది తెలుసుకోవాలి. అందుకే మాయా సంఖ్య తురీయం. చక్కగా తురీయం అన్నదాన్ని ఇక్కడ చక్కగా మాయా కార్యాలను తెలుసుకుని, ఆ మాయా కార్యాలను నువ్వు వ్యావహారిక సత్తా లేక వ్యవహార రూపమైన రిలేటివ్ రియాలిటీ అయినటువంటి పక్కన పెడితే ఏకమేవ అద్వయం బ్రహ్మ, అదే తురీయం రా అని నీకు తెలుస్తుంది అని తెలుసు. అయితే దీనికి వెంటనే 3 విశ్లేషణలు వేశారు. పరం,
అమృతం అజం. బ్రహ్మకు విశ్లేషణాలు ఉంటాయా? ఉండవు. కానీ బోధించడానికని బ్రహ్మకు ఈ రూపంగా ఉంటుంది అంటూ మనకు చెప్పడానికి బోధ నిమిత్తమై 3 లక్షణాలుగా చెప్పారు. ఇక్కడ చూడండి, ఒకే పాత్రధారి 3 రకాల పాత్రలు పోషించడం మనందరికీ తెలిసినదే. ఈ 3 రకాల పాత్రలను పోషిస్తున్నప్పుడు వేర్వేరు పాత్రలే నిజమా అన్నట్టు వాళ్ళు పోషిస్తూ ఉంటారు ఈ పాత్ర. ఆ పాత్రలో ఉండేటటువంటి తత్వం ఒక్కటే ఉంటుంది కదా, వెనకాల ఉండేటటువంటి పాత్రధారి ఒక్కరే కదా. 3 వేర్వేరు మనుషులు కాదు కదా. ఒకే వ్యక్తి, ఒకే పాత్రధారి 3 వేర్వేరు పాత్రలను ధరిస్తున్నారు. అప్పుడు ఇది ఒకటి, ఇగో ఈ పాత్ర 1 అండి, ఈ పాత్ర 2 అండి, ఈ పాత్ర 3 అండి, ఈ 4 ఆయన అంటే లెక్క చెప్తామా? అలా చెప్పం కదా. అంటే ఇది జాగ్రత్త అవస్థ, ఇది సుషుప్తి అవస్థ, స్వప్న అవస్థ, ఇది సుషుప్తి అవస్థ. ఈ 3 ఉన్నటువంటి ఒకే తత్వము తురీయము 4వది అంటుంది. ఈ 3 రియలా? ఈ 3 రియల్ పర్సన్స్ ఏమిటి? ఈ బొమ్మలో ఉన్నటువంటి మనిషి ప్రపంచంలో దొరుకుతారా? ఈ ప్రపంచంలో ఉన్న క్యారెక్టర్, ఈ బొమ్మలో ఉన్న క్యారెక్టర్ ఉండరు కదా. అవి ఓన్లీ ఇల్యూజివ్గా ఆ స్క్రీన్ మీద కనపడడానికి తయారు చేసినటువంటి మాయా కదా, మాయా సంఖ్య. ఈ మాయా సంఖ్యలను కలుపుకుంటే ఇది తురీయం అన్నట్టు తెలుస్తుంది. అంతేకాని ఉండేటటువంటి పాత్రధారి ఒక్కరే, ఈ పాత్రలు వేరువేరు. బ్రహ్మ పాత్రధారి, ఆయన ఒక్కడే. ఈ బ్రహ్మమే ఆత్మ. అదే ఈ ఉపనిషత్ బోధన. ఈ బ్రహ్మం అనే పాత్రధారి అనేక పాత్రలు ధరిస్తున్నాడు. ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క పాత్ర, మళ్ళీ ఒక్కొక్క జీవిలో 3 ఉపపాత్రలను ధరిస్తున్నాడు. ఏమిటా సబ్ రోల్స్? అంటే చూడండి, ఒక్కొక్క సినిమాలో ఒక వేషంలో ఉంటూ మళ్ళీ ఆ హీరో గారు, ఆ హీరోయిన్ గారు మరో మారు వేషంలో అందులో వచ్చేస్తూ ఉంటారు. అలాగా వీళ్ళు వేరువేరు పాత్రలను ధరిస్తున్నారు. ఒకటి జాగ్రత్త, ఒకటి స్వప్నము, ఇంకొకటి సుషుప్తి. ఈ 3టిని పోషిస్తున్నటువంటి ఒకే ఒక పాత్రధారి లేక సూత్రధారి లేక ఆ పరబ్రహ్మము ఒక్కటి. ఇక్కడ చూడండి, ఒక మనిషి అద్దం ముందు నిలబడ్డాడు. 3 బింబాలుగా కనిపిస్తుంది. ఇదిగో అద్దం ముందు ఈయనున్నాడు, ఎదురుగుండా 3 మిర్రర్స్ ఉన్నాయి. అద్దం ముందు ఉన్నాయని మనకి ఇప్పుడు కనపడటం లేదు. సో ఇది ఒక బింబము, ప్రతిబింబము, ఇది ఒక ప్రతిబింబము, ఇది ఒక ప్రతిబింబము. ఈ 3 ప్రతిబింబములకు కారణమైనటువంటి తత్వము ఒకే మనిషి కదా ఉన్నాడు అక్కడ. మీరే ఉన్నారు. ఈ మ్యాజిక్ మిర్రర్స్ అలాంటి చోట కొన్ని షోరూమ్స్లోని వాటిలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఎదురుగుండా 10 అద్దాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎదురుగుండా మనం నిలబడితే మనం 10 రూపాలుగా కనిపిస్తాం. 10 + 1, 10 + 1 11, లేకపోతే ఉన్నది ఒకటే 10గా కనిపిస్తుందా? అదే ఇక్కడ కూడా అర్థం. ఉన్నది ఒకే బ్రహ్మము అనేక జీవావతారాలను వేసి ఒక్కొక్క జీవుడు ఒక అవతారం. అక్కడ మనం అందరం కూడా ఆయన అవతారాలే అనుకోండి. అవతారం అంటే ప్రత్యేకంగా ఎప్పుడో ఒకసారి యుగే సంభవమే అనక్కర్లేదు. ఇప్పుడు మామూలుగా మనం ఉన్నటువంటి అవస్థలు కూడా జీవావతారంలో ఉన్నారు. ఎన్ని జీవులు? ఎన్నో మిలియన్స్ ఆఫ్ జీవరాశుల అవతారంలో బ్రహ్మ ఉన్నారు. అయితే ఇవన్నీ నిజాలే. అదిగో ఈ బొమ్మలాగే ఆ ఉన్నది ఒకటే తత్వము ప్రతిఫలనము వలన చేతన అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్లో దర్పణంలో ప్రతిఫలించడం వలన ఇలా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మ్యాజిక్ మిర్రర్స్లో ఎలా ఉన్నారు. ఇక్కడ ఉండే మనిషి ఒక వ్యక్తే. ఆయనకి ఒక మిర్రర్, ఈయన వెనకాల మిర్రర్ పెడితే ఇందులో ఇలా ఉన్నట్టు కనబడుతుంది. ఈ మిర్రర్కి మరో మిర్రర్ వెనకాల పెడితే ఇది కనబడుతుంది. అంటే ఇది జాగ్రత్త, ఇది స్వప్న, ఇది సుషుప్తి. ఈ మూడిటికి కారణం ఏమిటి? ఇది ఇక్కడ ఈయన కానీ లేకపోతే ఈ 3 లేవు. ఈ 3టి ఉనికి దీని మీదే ఆధారపడి ఉన్నది. ఈ 3 ఉన్నా లేకపోయినా ఈయన ఉన్నాడు. అంటే ప్రతిబింబములున్నా లేకపోయినా బింబము ఉన్నది. ప్రతిబింబముల సహాయం లేకుండానే బింబము తనకు తానుగా ఉంటుంది. ద ఒరిజినల్ విల్ బి దేర్ in spite of the reflections being absent. If the reflections are present, there will be as many reflections as many as the reflected surface. చూసారా? ఇదే మాయా సంఖ్య
తురియం అనేదాన్ని ఈజీగా అర్థం చేసుకునేటటువంటి మార్గం. ఇప్పుడు చూడండి ఏమంటే ఆ రోల్స్ అన్నీ ఇంటికి వెళ్ళిపోయారు, రోల్స్ అయిపోయాయి, గ్రీన్ రూమ్లో ఉన్నారు. గ్రీన్ రూమ్లో ఉన్నతను ఎవరు? ఒక్కరే పాత్రధారి కదా, ఆ పాత్రధారి ఒక్కడే ఉన్నాడు. మరి ఆయన కూడా నిజమా? ఆయన కూడా పరమాత్మ తాలూకా ప్రతిఫలనం కదా, అంచేత ఉన్నది ఒక్కటే ఆ పరబ్రహ్మమే. ఇవన్నీ ప్రతిఫలనములే. ఇప్పుడు చూపించినట్టు ఆ 3 రోల్స్ ఏ విధంగా ఒకే పాత్రధారికి చెందినవో అయినప్పటికీ నిజానికి ఆ పాత్రధారి కూడా బ్రహ్మ యొక్క రిఫ్లెక్షను. ఆ ఓం ఒకటే ఉందో అదే ఇక్కడ చెప్తున్నారు. భోక్త్వా భోగాన్ స్తవిష్టాన్, ఇదిగో ఈ మిర్రరు. కామజన్యాన్ ధిషణోద్భాసితాన్, ఈ మిర్రరు. స్వపితి మధురభుక్, ఇదిగో 3వ మిర్రరు. మాయా సంఖ్యా తురీయం, ఇదిగో ఈ ఒరిజినల్. అర్థమైందా? ఒరిజినల్ కాన్షియస్నెస్ అండ్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఓకే, మీ ఇంట్లో ఒక బంగారం గొలుసు ఉందండి, నెక్లెస్. తర్వాత ఒక బ్యాంగిల్ ఉంది, తర్వాత ఒక రింగు కూడా ఉంది. ఎన్ని ఉన్నట్టు? బంగారంతో కలిపి 4 ఉన్నాయా, లేకపోతే 3 ఉన్నాయా, లేకపోతే ఒకటే ఉందా? బంగారంగా చూస్తే ఒక్క వస్తువే ఉంది. ఎందుకు? నెక్లెస్ అన్నా బంగారమే, బ్యాంగిల్ అన్నా బంగారమే, రింగ్ అన్నా బంగారం. ఈ 3 బంగారం ఏది? 3 బంగారమే. బంగారం ఎక్కడుంది వీటిలో? ఎక్కడైనా ఉంది, ఎక్కడ చూసినా ఉంది, అంతటా ఉంది. బంగారం లేకుండా రింగు, బ్యాంగిల్, గోల్డ్ నెక్లెస్ లేనే లేవు. ఓకే, అయితే ఎన్ని ఉన్నాయండి అంటే నెక్లెస్ 1, బ్యాంగిల్ 2, రింగ్ 3, బంగారం 4 అని చెప్తారా? చెప్పరు కదా. 3 బంగారం అనేది 3 వస్తువులు ఉన్నాయి. 3 వస్తువుల తత్వం ఇది బంగారం. అలాగే ఇక్కడ కూడా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని 3 అవస్థలుగా చెప్పిన ఈ 3 అవస్థలలో ఇన్నింతరుగా ఉండేటటువంటి తత్వము బ్రహ్మం అంటూ చెప్పండి. పరం అనే పదానికి ఇదే అర్థం. పరం అన్నారు కదా, వాట్ ఈస్ పరం? ఎన్నోసార్లు పరం 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 అని. ఈ పరం అంటే ఏమిటి? పరం అంటే సుపీరియర్, సూపర్లేటివ్, సుప్రీం, ఇటువంటి అర్థాలు. అలా చెప్పుకుంటే మీకు ఏమైనా అర్థమైందా? సుపీరియర్ దాన్ వాట్? ఈజ్ దర్ ఎనీథింగ్ సుపీరియర్ దాన్ దిస్? ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. ఓకే, పరం మీన్స్ నిరతిశయం. నిరతిశయము, దీనిని మించినది లేదు. నత్వత్సమో అప్యధిక కుతోన్యో అన్నారు భగవద్గీతలో. నీకు సమానమైన తత్వమే మరొకట్లేదు మొర్రో అంటుంటే నీకంటే ఎక్కువ అన్న తత్వం మరెక్కడుందండి అన్నారు. నత్వత్సమో అప్యధిక కుతోన్యు. పరం అనే పదానికి నిరతిశయము, పరాకాష్ఠ, ద అల్టిమేట్, 3 అవస్థలను వ్యాపించి ప్రకటించి వాటికి అతీతమైనది. సర్వ జీవరాశులను స్థిరచర నికర వ్యాపిభి వ్యాప్య లోకాన్ ప్రజ్ఞానాం సుప్రతానై, ఏదైతే ఉందో మిలియన్స్ లో వీటన్నిటికీ ఏది పరంగా ఉందో అదే పరం. అమృతం అజం అన్నారు. పరం అమృతం అజం. అమృతం అంటే ఎందుకు చెప్పడం? మొదటి 3 అవస్థలు పుట్టుక ఉంది, అంతం. ఎందుకు? జాగ్రత్త వస్తుంది పొద్దున్న, రాత్రి పడుకున్నప్పుడు జాగ్రత్త పోతుంది, స్వప్నం వస్తుంది పోతుంది, సుషుప్తి వస్తుంది పోతుంది. వాటికి అమృతత్వం లేదు, ఆపేక్షికం కూడా లేదు. అసలు ఎప్పుడు వస్తున్నాయి పోతున్నాయి. రిలేటివ్ టైం స్పాన్ మేబీ డిఫరెంట్. చేత అది మృతమైన తత్వము లేక లిమిటెడ్ తత్వము, ఆగమాపాయి అని చెప్పి అమృతము అనేటటువంటిది దీనికి ఒక లక్షణంగా చెప్పి, ఎప్పుడైతే మృతము లేదో పుట్టుక లేదు. అమృతం అజం. ఇప్పుడేం తెలుసుకున్నాం? మాయా సంఖ్యా తురీయం అంటే ఏమిటో తెలుసుకున్నాం. బ్రహ్మ అంటే 4వదండి అని చెప్పకూడదు. బ్రహ్మ మాయతో కలిపి లెక్కిస్తే 4లా అనిపిస్తుంది, కానీ ఈ 3 అవస్థలలో కూడా వ్యాపించి ప్రకటించి అతీతమైనది. ఇందాక బొమ్మలో చూపించాను కదా అలా. బ్రహ్మ అంటే తెలివి, అంటే చిత్తుకు ఆద్యంతాలు ఉండవు. 3 అవస్థలు చిత్తులోనే ప్రకాశితం అవుతాయి. చిత్తుకు ఆరంభము అంతము ఉండదు. అజం అమృతం, అదే పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మతత్వానికి నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఎక్కడనున్నది పరబ్రహ్మతత్వము? 3 అవస్థలను వ్యాపించి ప్రకటించి వాటికి అతీతంగా ఉంది. అంటే ఇదిగో ఈ జీవుడిలో ఉంది.
అంటే ఈ బ్రహ్మను ఇక్కడ ప్రజ్ఞానం లేక ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అనేటటువంటి మాట లేక ప్రజ్ఞానం అనేది ప్రత్యేగాత్మ అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రత్యేగాత్మయే బ్రహ్మ అని అర్థం. ప్రజ్ఞానం అంటే అది ఎక్కడో ఉందండి ఆకాశంలోని, భగవంతుడు ప్రజ్ఞ అండి, నేనేమో జీవుడండి, అంచేత ఈ రెండు వేరండి అని చెప్పకూడదు. ప్రజ్ఞ అంటే ప్రత్యేగాత్మ, ద ఇన్నర్ సాక్షి చైతన్యం. అదే ఐతరేయోపనిషత్తులో నేర్చుకోబోతున్నాం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రత్యేగాత్మయే బ్రహ్మము, అయం ఆత్మ బ్రహ్మ. అక్కడ టీచింగ్. అటువంటి తత్వానికి ఏ తత్వమైతే సర్వవ్యాపకము, ఏ తత్వమైతే ప్రజ్ఞానాంశ ప్రతారముల యొక్క విస్తారముగా స్థిర చర నికర వికరములుగా వ్యాపించి ఉన్న సర్వప్రాణులలోనూ వ్యాప్యలోకాన్ వ్యాపించి ఉన్నదో అన్ని అనుభవములందు ఏదైతే స్థూలావస్థలో జాగ్రత్తావస్థలో స్థూల భోగాలను అనుభవిస్తుందో, భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ అంటే మనసు నుంచి పుట్టినటువంటి వాసనారూపమైనటువంటి స్వప్నావస్థను అనుభవిస్తుందో, ఆ తరువాత పీత్వా సర్వాన్ విశేషాన్ అన్ని విశేషములను తాగేసి స్వపితి మధురభుక్ అలా చేస్తున్నప్పటికీ నేనే చేస్తున్న భ్రాంతి కలిగిస్తుంది. ఎందుకు? మాయయా భోజయన్న. అయితే ఆ తత్వం ఏమిటి? మాయా చాతురీయం. మాయను లెక్క పెట్టుకుంటే 1, 2, 3 in and through them the fourth one. It is not the fourth one. Why? We are not considering Maya. Maya is a relative reality. But let's say we will consider. Then this is the fourth one which is in and through the. అది ఎటువంటిది? పరం అంటే 3 అవస్థల కంటే వేలో 4వ అవస్థ చెప్పకూడదు. 3 అవస్థలను వ్యాపించి ఆ అవస్థలను ప్రకటింపజేసి వాటికి అతీతంగా ఉంటూ, అంటే ఇందాకల బొమ్మలో మిర్రర్కి ఎదురకుండా ఉన్నటువంటి ఆయన 3 బొమ్మలలోను 3 మిర్రర్లోను వ్యాపించి ఆ 3 మిర్రర్లను ప్రకటించి వాటికి అతీతంగా ఆ మిర్రర్లు లేకపోయినా తాను ఉన్నట్టుగా, లేకపోతే ఆ పాత్రధారి 3 పాత్రలలోనూ వ్యాపించి ఆ 3 పాత్రలకు అతీతంగా ఏకంగా ఉన్నటువంటి తత్వం. అదే పరతత్వం, అదే పరబ్రహ్మ, అదే ఆ తత్వానికి నతి చేస్తున్నాను. ఇక్కడ 3 అవస్థలను చెప్పడం వలన జీవనంలో ఉన్నటువంటి సాక్షి చైతన్యమే పరబ్రహ్మము అంటూ నేర్పిస్తుంది. అయమాత్మ బ్రహ్మ. ఇప్పుడు చెప్పండి, పరమాత్మ ఎక్కడ ఉన్నారు? పరమాత్మకు చిరునామా ఏమిటండి? పరమాత్మ నీవే ఉన్నావు. పరమాత్మకు వేరే చిరు నామాలు పెద్ద నామాలు ఏమి ఉండవు. చిరునామా అని చెప్పవు. మహ్యం నమః. మహ్యం అంటే నా కొరకు నేను నమస్కరించు. నేనెవరు? ఇదిగో ఈ దేహేంద్రియ సంఘాతం కానే కాదు, నేను ఆ పరమాత్మ స్వరూపము. అటువంటి మహ్యం నమః. ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్ అంటుంది ఉపనిషత్తు. ఆత్మన్యేవ నీకు నువ్వుగా ఆత్మానం ఆత్మను పశ్యేత్ చూడుము, తెలుసుకును, అర్థం చేసుకో, అనుభవంలోకి తెచ్చు. మరి నాలో ఈ తత్వం అలా ఎప్పుడు నిరంతరంగా లుప్తం కాకుండా నేను డీప్ స్లీప్లో ఉన్నా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంటే నాకెందుకు తెలియటం లేదు? నాకు తెలిసేదానికి ఏమిటి ఆటంకం? ఈ మనస్సు అనేటటువంటి దర్పణం ఉన్నదే త్రిగుణాత్మకమైనటువంటి మనస్సే కారణము. ఎవరి మనస్సు అయితే త్రిగుణాలను దాటుతుందో వారు ఈ లోకాన్ని చూడరు. ఆ మనస్సు అనే చేతన లోక దృష్టి పోయి జీవ దృష్టి పోయి బ్రహ్మ దృష్టి ఉంటుంది. మాయ వలన కలిగినటువంటి విక్షేపాలను విడిచగలిగితే వాచ్ ది యాక్షన్. యు ఆర్ ది వాచర్, యు ఆర్ నాట్ ద డూయర్ ఆర్ ది యాక్షన్. ఓకే, బీ ద వాచర్, నెవర్ గెట్ ఎన్గ్రాస్డ్ విత్ వాట్ ఈస్ వాచ్డ్. ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మషు. భగవాన్ వాచ. సాక్షి బ్రహ్మణ్యేవ అవస్థాత్రయం. అవస్థలలోని అనుభవాలతో మమైక్యం చెంది సతమతమైపోతూ ఉంటే, ఈ అవస్థలలో నాకు జాగ్రత్తలో పలానా వాళ్ళు దెబ్బలాడారండి, పలానా వాళ్ళు నాకు అప్పు ఉన్నారు ఇవ్వలేదండి అనేవాడితో మమైకం అవుతే జీవుడు అవుతాడు. అవస్థాత్రయంలోని అనుభవాలకు సాక్షిని అని తెలుసుకుంటే బ్రహ్మం అవుతాడు. అవస్థాత్రయాన్ని ప్రకాశింపజేస్తూ వాటికి అతీతంగా ఉన్న బ్రహ్మను జ్ఞప్తిగా, సాక్షిగా, ప్రజ్ఞానంగా తెలుసుకో. అంటే ప్రత్యేగాత్మగా తెలుసు. దట్ ఈస్ ద క్లోజెస్ట్. అంతకన్నా దగ్గరగా మరి బ్రహ్మము
ఉండదు. ఎక్కడ ఏ విధంగా ఆలోచించినా ప్రత్యేగాత్మంత సన్నిహితంగా బ్రహ్మము మనకు దొరకదు. సకల అనుభూతులకు మూలంలో ప్రజ్ఞ జ్ఞప్తి ఉన్నది. అందుకే సర్వబుద్ధి ప్రత్యయములకు సాక్షి. ఏ పని చేస్తున్నా అహమస్మి, అహమనగా ప్రత్యేగాత్మ, అహమస్మి నేను ప్రత్యేగాత్మయ్య ఉన్నాను. బ్రహ్మ యత్తన్నతోస్మి, యద్బ్రహ్మ తద్బ్రహ్మనతోస్మి, అహమస్మి అయమాత్మ బ్రహ్మ. ఇది తెలియడం లేదే మనకి. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, గురువుగారు అదే చెప్తున్నారు. యద్ బ్రహ్మ యత్తన్నతోస్మి, నేను జ్ఞప్తి ప్రజ్ఞానం మనకు తెలియటం లేదు. 2 ప్రాబ్లమ్స్. ఒకటి ప్రిపేర్డ్నెస్ ఉండాలి, సంసిద్ధత. రెండవది దేహభావము దుర్బలీకరణం అవ్వాలి. నేను వీడియో ఒకటి పెట్టాను, అందులో చెప్తారు రసగుల్లా ఇలా తయారు చేసి అలా పంచదార సిరప్లో వేసిన వెంటనే తింటే దాంట్లో షుగర్ అబ్జార్బ్ అవ్వదు. చేత షుగర్ అబ్జార్బ్ అవ్వాలంటే తయారైన రసగుల్లాలో ఉండేటువంటి పిండితత్వం పోయి ఆ తీపితత్వం దానిలోకి అబ్జార్బ్ అయ్యే వరకు సోక్ చేస్తే ఆ సోకింగే దేహభావ దుర్బలీకరణ. అంటే ఆత్మభావంలో సోక్ చేస్తే ఆ తీయదనము అప్పుడు తెలుస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అండ్ ద డీకండిషన్ ఆఫ్ ద హ్యాబిచువల్ కండిషనింగ్. ఇదేమిటండి ఈ కొత్త వర్డ్? హ్యాబిచువల్ కండిషనింగ్ అంటే వాసన. వాసననే ఇంగ్లీష్లో చెప్పాలంటే వాసన. డీకండిషనింగ్ అంటే వాసనాతనవం ముక్తి అన్నారు వివేక చూడమణిలో. డీకండిషనింగ్ ఆఫ్ ద వాసన. సమాధి షట్క సంపత్తి, దాని వలన ప్రిపేర్డ్నెస్ వస్తుంది. ఆత్మానాత్మ విచారంతో కూడినటువంటి వైరాగ్యం వలన హ్యాబిచువల్ డీకండిషనింగ్ పోతుంది. ఎప్పుడు చనిపోక్కర్లే, మనం వ్యవహారంలో ఉంటూనే ఇది సాధించుకోవచ్చు. కుండలో ఉన్నటువంటి ఆకాశము మహాకాశమే అని తెలియడానికి కుండని పగులగొట్టక్కర్లేదు. కుండగా ఉంటూనే ఇందులో ఉన్న స్పేసు ఆ స్పేసు ఒక్కటే అనే జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు. ఓకే. ఎటువంటి తురియం? పరం, అమృతం, అజం. ఈ 3 అవస్థలు వ్యవహారిక లేక మాయా స్థితివి. ఒరిజినల్ కాన్షియస్నెస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ యాజ్ ది చిదాభాస. దీనినే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అంటాం. ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ఒక్కసారి అలా వెలిగేసరికల్లా ఆ చిదాభాస వలన వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. వృత్తి వ్యాప్తి అంటే ఒక వస్తువును నేను తెలుసుకోవాలి అనే దీంతో ఇంద్రియాన్ని దానిపై ప్రయోగించడం వృత్తి వ్యాప్తి. అది ఫలానాది అని తిరిగి వచ్చి ఇక్కడ తెలియడాన్ని ఫల వ్యాప్తి. సింపుల్గా చెప్పాలంటే వస్తువు వైపు చూసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది వృత్తి వ్యాప్తి. చూచిన తరువాత ఆ వస్తువు ఫలానాదని మనసులో రికగ్నైజ్ అవ్వడం ఫల వ్యాప్తి. యాజ్ సింపుల్ యాజ్ దట్. బ్రహ్మన్ ఈజ్ వన్. హౌ మెనీ రిఫ్లెక్షన్స్? ప్రజ్ఞానాంశు ప్రతానైరా. ప్రజ్ఞానమైన అంశులు స్థిరచర నికర వ్యాప్య లోకాన్ ఇన్యూమరబుల్ జీవావతారములు. కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఆ పరబ్రహ్మ యొక్క జీవ అవతారము. The Brahman alone in the Vesha of the Jiva goes through these 3 experiences. Paramananda Artha very clearly uses the word Vesha. That's very important for understand. That's why ఇప్పుడు వేషాలు వేసినటువంటి ఒక పాత్రధారిని చూపించి చెప్పడం జరిగింది. ఈ జీవ వేషాలు 3 రకాల వేషాలు. ఏమిటవి? జీవరూప బ్రహ్మ, చిదాభాస రూప బ్రహ్మ. దీన్నే ది వేష ఆఫ్ ది వేకర్, the Vesha of the dreamer and the Ananda Bhogi. Brahman is available empirically as Jiva. Empirically means for verification. Direct ga perception పొందడాన్ని empirical అండి. డైరెక్ట్ పర్సెప్షన్కి అవైలబుల్గా ఉందని empirical అంటాం. Where is Brahma? Brahma is available empirically as Jiva. Is the empirical Jiva is the final? No. This is only a reflection. The absolute reality is the one which is causing this reflection. Without that absolute reality, this reflection, empirical appearance you are seeing will not be possible. నా ముందు 10 దర్పణాలు, నేను అన్నిటిలో ఉన్నాను. అలాగే పరమాత్మ ముందు మిలియన్స్ ఆఫ్ దర్పణాలు, పాత కొత్త రాబోయేవి అన్నీ కూడా ప్రతానైహి అంటే విస్తారము, ఎక్స్టెన్షన్, ఎక్స్పాన్షన్ అంటాం కదా. ఎలా ఎక్స్పాండ్ అయ్యాడు? ద హోల్ యూనివర్స్. పరమాత్మ ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికర వ్యాపి. హూ ఈజ్ ద వన్ హూ ఈ వ్యాపన కలిగి ఉన్నది? ద లోయర్ వెర్షన్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ లొకేటెడ్ యాజ్ ద జీవ.
యూ కెన్ సే బ్రహ్మలో లోయర్ వెర్షన్, హయ్యర్ వెర్షన్ ఉంటాయండి. వ్యావహారికంగా చూస్తే లోయర్ వెర్షను, పారమార్థికంగా చూస్తే ఒక్కటే వెర్షన్. ద లోయర్ వెర్షన్ బ్రహ్మ. జీవుడు భోక్త కాదు, బ్రహ్మమే జీవరూపంగా భోక్త్వా భోగాన్ విశ్వ తేజస ప్రాజ్ఞ అనేటటువంటిది చైతన్య అంశువు వలన, చేతన వలన భోగిస్తుంది. తొలిపాదంలో బ్రహ్మగారు వేసిన మొదటి వేషాన్ని విశ్వడు అంటున్నాం. జీవభావంలో స్థూల భోగాలు అనుభవిస్తున్నాడు. రోల్ ప్లే నెంబర్ 1 ఆర్ రోల్ నెంబర్ 1. తైజసుడుగా స్వప్నంలో సూక్ష్మ భోగాలను, ప్రాజ్ఞుడుగా సుషుప్తిలోను ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. రోల్ నెంబర్ 2 అండ్ రోల్ నెంబర్ 3. Who has given these roles? He himself has created these roles. These 3 avasthas and many roles here. All these roles. ధిషణోద్భాసితాన్ కామజన్యాన్, వాసన కర్మఫలముల నుండి ప్రకటించబడిన స్వప్నావస్థ. పీత్వా సర్వాన్ విశేషాన్ కర్త, భోక్త, బ్రాహ్మణుడు, తండ్రి, కులము, డాక్టరు, యాక్టరు, డబ్బున్నవాడు, లేనివాడు, పలానా జాతి, ఇల్లు నాది, భార్య, ఇవన్నీ కూడా విలీనమైపోయి రాత్రి పడుకుంటే ఇప్పుడు నేను లిస్టు చేసినవే కాదు, లిస్టు చేయనివన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఏది లేదు. మళ్ళీ పొద్దున్న జాగ్రత్తలోకి వస్తే మళ్ళీ పేత్వా సర్వాన్ అంతా కూడా బయటకు మళ్ళీ ఉద్భాసితాన్ మళ్ళీ వస్తాయి. కర్మఫల అనుభవాలకు వి నీడ్ అని. అయితే మనము కర్మలు చేసినంత మాత్రాన జీవుని అయిపోతే నేను ఈ 3 అవస్థలను అనుభవించగలనా? లేదు. కర్మఫల ప్రదాత అంటూ ఒకరు ఉంటారు. ఆయన పేరే ఈశ్వరుడు. వారెవరండి? పురాణాల్లో చెప్పే పార్వతీపతి, కైలాసవాసులు అయినటువంటి ఈశ్వరుడు గారి గురించి మనం మాట్లాడడం లేదు. ఈశ్వరుడు అంటే ఇక్కడ కారణ శరీరము, సమష్టి కారణ శరీరము. ఈశ్వరుడు పారమార్థికమా, వ్యావహారికమా? ఈశ్వరుడు అయ్యో ఈశ్వరుని పట్టుకెళ్ళి వ్యావహారికమా? అయ్యో ఈశ్వరుడు మాయా సహితము కదా అంటే వ్యావహారికమే. పారమార్థిక తత్వము ఒక్కటే, అదే పరబ్రహ్మ. In the పారమార్థిక తత్వం there are no versions, one and only one. ఎవరు భోజయన్నహ తినిపిస్తున్నారు? అదిగో ఈశ్వరుడు గారు తినిపిస్తున్నారు. ఆయన పని అది. ద రోల్ ఆఫ్ ఈశ్వర ఈజ్ కర్మఫల ప్రదాత, కర్మఫలములకు ప్రదాత. బ్యాంక్ మేనేజర్ గారు లాకర్ ఓపెన్ చేయడానికి మన కీ ఉన్నా కూడా, మన లాకరే అయినా కూడా ఓపెన్ చేయడానికి అక్కడ ఉండాలిగా మేనేజర్ గారు. ఆయన కర్మ లాకర్ ప్రదాత, లాకర్ ఫలప్రదాత మనకు కావాలి. ఆయనే ఈశ్వరుడు. మాయయా భోజయన్ నహ, ఈశ్వర రూపేణ మాయయా నహ మమ్ములను భోజయన్ భుజించినట్లు చేస్తున్నాడు, తినిపిస్తున్నాడు, కర్మలను తినిపిస్తున్నాడు. విద్యానందుల వారు అంటారు, ద మైక్రో అండ్ ద మ్యాక్రో. ఇన్ ద మైక్రో ఫార్మ్ ది వేష ఆఫ్ ది బ్రహ్మ ఈజ్ జీవ. ఇన్ ద మ్యాక్రో ఫార్మ్ ద వేష ఆఫ్ ద బ్రహ్మ ఈజ్ ఈశ్వర. రెండూ వేషములే, రెండూ మాయా సహితమైనవి, మాయలోనివే. ఈశ్వరుడు మాయాతీతము, మాయా అధీనంలో ఉండడు, మనమందరం మాయాధీనంగా ఉంటాం. వన్ బ్రహ్మన్ హ్యాస్ గాట్ జీవవేషం అండ్ ఈశ్వర వేషం. దిస్ ఈస్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ఎ వెరీ సింపుల్ వర్స్ ఫ్రమ్ రమణ మహర్షి గారు. ఏమన్నారు ఆయన రమణ మహర్షి గారు? ఈశ జీవయో వేషధీభిధ. ఈశ్వరుడు జీవుడు అనేది వేషాలలో తేడా అయ్యా. వేషహానత స్వాత్మదర్శనం. ఈశ్వరుడు గారికి ఆ రోలు, ఆ వేషము తీసేస్తే, అంటే సమష్టి కారణ శరీరము అనేటటువంటి వేషాన్ని తీసేస్తే, జీవుడు గాడికి జీవుడు వేషాన్ని పీకేస్తే, ఈశ జీవయోర్ వేషధీభిధ వేషహానత, వేషము తొలగిస్తే స్వాత్మదర్శనం, ఉన్నటువంటి పరబ్రహ్మము ఒకే తత్వం దొరుకుతుంది. అదే నువ్వు తెలుసుకో అని చెప్తా. సరే, భగవత్పాదులు ఏమన్నారు? వివేక చూడమని 243-44లో, ఈశస్యమాయ మహదాది కారణం జీవస్య కార్యం శృణు పంచకోశ. మహతో మొదలైన ఆది కారణము
మాయతో కూడిన ఈశ్వరుడు. ఈశ్వరుని యొక్క మాయా సహితంగా ఉంటే మహతో మొదలైనటువంటివి పంచభూతాలు, సృష్టి అవన్నీ వస్తున్నాయి. జీవుడు గారు ఎవరు? కార్యం అండి. ఈయన దానికి కారణం కాదండి. శృణు పంచకోశ, పంచకోశములను కలిగినటువంటి ఈ జీవుడు కార్యము, ఈశ్వరుడు మహదాది కారణం. రాజుగారి వేషం ఒక ఆయన వేశారండి, ఇంకో ఆయన భటుడు వేషం వేశారండి. రాజుగారి వేషం వేసిన కిరీటం పెట్టారు, సింహాసనం ఇచ్చారు, ఆయనకి పవర్ అది ఇచ్చి డ్రెస్ వేశారు. భటుడు గారికి ఏమో ఒక డాలు కత్తి ఇచ్చి అక్కడ నిలబడమన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్. పాపం నాటకం అయిపోయింది. నాటకం అయిపోయిన తర్వాత ఏంటైంది, ఈ రాజుగారి వేషం పీకేశారు, గ్రీన్ రూమ్లోకి పోయాడు. ఆయన కూడా ఈ భటుడు వేషం తీస్తే అప్పుడు వాళ్ళిద్దరూ రాజు భటుడు అనేటటువంటి వ్యత్యాసం ఉందా? రాజ్యం నరేంద్రస్య భటస్య ఖేటకః, ఖేటకం అంటే డాలు. రాజ్యం నరేంద్రస్య, రాజలక్షణాలన్నీ రాజుకి. భటస్య ఖేటకః తయోరపోహే, ఈ వేషాలను తొలగిస్తే నపటో నరాజ వేషహానతః స్వాత్మదర్శనం తయోరపోహే నపటో నరాజ. ఏకం బ్రహ్మ జీవ జగత్ ఈశ్వర రూపేణ ట్రైఫర్కేట్స్, 3 విధములుగా భాషిస్తాడు. ఒకటి బ్రహ్మము, ఈశ్వరుడు కర్మఫల ప్రదాత, కారణ శరీరము. రెండవది ఆయన యొక్క మాయాకార్యమైనటువంటి మహదాదులతో కూడిన పంచభూతాలతో కూడిన సృష్టి, జగత్, ఇదిగో ఈ జీవుడు, ఈ ట్రైఫర్కేట్స్. వై షుడ్ డూ ఆల్ దట్? వాట్ ఈస్ ద రీజన్ వై పరమాత్మ ఈజ్ confusing himself in so many ways and getting ourselves also into confusion? అదే ఆట. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగస్తే జన అన్నారు కదా భగవత్పాదులు శివానంద లహరిలో. క్రీడార్థం సృజసి ప్రపంచం, నీ యొక్క ఆట కోసం పుట్టించుకుంటావయ్యా, నీ ఆటలో పావులమయ్యా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగా ఆస్తే జనారాజు గుర్రం బంటు అనే ఏవే ఆ మృగాలు ఉంటాయో ఆ చెస్సులో, అలా మేము కూడా నీ క్రీడామృగములమయ్యా అన్నారు. ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగద మిన్ను నీ కాటగద మన్ను, ఆటగద మన్ను నీ కాటగద మిన్ను, మధ్యలో ఉంచి ఆడేవు నన్ను, ఆ మధ్యలో ఉంచి ఆడేవు నన్ను అన్నట్టుగా the 3 వ్యవహారిక we count, the original is called the 4th మాయా సంఖ్యా తురీయం. వ్యావహారికంగా పరబ్రహ్మకు 3 కాస్ట్యూమ్స్, 3 వేర్వేరు వేషాలు. జాగ్రత్త అనే కాస్ట్యూము, స్వప్నం అనే కాస్ట్యూము, సుషుప్తి అనే కాస్ట్యూమ్, అవస్థలు. ఈ మూడిటిలో ఇన్నెంట్రూగా ఉంటూ, మూడిటిని ప్రకాశింపజేస్తూ, మూడిటికి ఆధారభూతమైన తత్వము తురీయం, ఏ ఒరిజినల్. బ్రహ్మన్ వితౌట్ ద కాస్ట్యూమ్ ఈస్ ద ఒరిజినల్. కాస్ట్యూమ్స్ ఈ వేషహానత స్వాత్మ దర్శనం, ఏ గ్రీన్ రూమ్ వర్షన్, ద 4th one, but not the 4th. It is the only one. The subject matter here of the 12 mantras and the 215 karikas is the turiyam only. బ్రహ్మయత్తన్నతోస్మి, అటువంటి బ్రహ్మకు నేను నమస్కరిస్తున్నాను. ఎటువంటి బ్రహ్మకు నమస్కరిస్తున్నాను? ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినటువంటి 3 అవస్థాత్రయాలను వ్యాపించి సకల భువనములలో ఉన్నటువంటి అన్ని అనుభవాలలో ఉన్నటువంటి స్థిరచర నికర వ్యాప్య లోకాన్ ప్రజ్ఞానాంశ ప్రతానై, తరువాత భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి తిషణోద్భాసితాన్ కామజన్యాన్ సూక్ష్మాన్ భుక్త్వా భోగాన్ స్వపితి మధురభుక్ సర్వాన్ పీత్వా విశేషాన్ పీత్వా మాయా సంఖ్యా తురీయం పరం అజం అమృతం యత్తద్ బ్రహ్మ నతోస్మి. అయిపోయిందండి. కొన్ని ముఖ్యమైనటువంటి వేదాంత విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటండి సబ్జెక్టు ఎవరికో సంబంధించింది కాదండి, మన గురించండి బాబు. దిస్ ఇస్ ఆధ్యాత్మ విద్య.
జస్ట్ లైక్ మెడిసిన్ ఈజ్ ఆల్సో ఆధ్యాత్మ విద్య. దట్స్ వై ఇట్స్ అన్ ఇన్క్రెడిబుల్ సైన్స్ టు లెర్న్. స్వరూపం గురించి తెలుసుకునేది, అది శరీరం సంబంధమైనటువంటి స్వరూపం గురించి చెప్పేటటువంటి సైన్స్ అయితే, ఇది స్వస్వరూపమైనటువంటి ఆత్మను గురించి చెప్పేటటువంటి సైన్స్. నా స్వరూపమే జ్ఞానము. ఏమిటి ప్రయోజనము? ప్రయోగ మార్గాన్ని విడిచి శ్రేయో మార్గంలోకి రావడము. అదే విముక్తి, అదే మోక్షం. ఏమిటి సంబంధం? ఈ ప్రయోజనానికి ఈ విషయానికి ఏమిటి సంబంధం? జ్ఞానమాత్రేణ మోక్షహయ జ్ఞానాదేవతు కైవల్యం. అదే సాక్షాత్తుగా తెలుసుకోవడం. ఎవరండి అధికారి? ఆ ప్రిపేర్డ్నెస్ ఉన్నవారు. ఎవరు ఆ ప్రిపేర్డ్నెస్ ఉన్నవాళ్ళు అంటే క్షమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము, వివేకము, వైరాగ్యం. వివేకం ఉండాలి, అపేక్ష. వైరాగ్యము అని అంటే రాగం అనేది ఉండకూడదు, అనపేక్ష. వివేకము, వైరాగ్యము, దిస్ ఇస్ కాల్డ్ ద ప్రిపేర్డ్నెస్. ఈ ప్రిపేర్డ్నెస్తో పాటు ఆ సోకింగ్ కూడా ఉండాలి. సత్యం సత్యం పునఃసత్యం ఉధృత్య భుజ ఉచ్యతే. చేతులెత్తి చెప్తామండి, సత్యం సత్యం పునఃసత్యం ఉధృత్య భుజ ఉచ్యతే. వేద శాస్త్రం పరం నాస్తి దైవం కేశవాత్ పరః. ఇక్కడ కేశవాత్ అంటే మళ్ళీ అక్కడ వైకుంఠంలో ఏదో పాము బెడ్ మీద పడుకున్నవారు అని అర్థం ఏం కదా. ఆయన పరబ్రహ్మం అనేది తెలుసుకుంటాం. ఎందుకండి ప్రేయస్సు వెళ్ళకూడదు? ఎందుకు శ్రేయస్సే కావాలని కోరుకోవాలి? ప్రేయస్సు దుఃఖమిశ్రిత్వం, అతృప్తికరం, బంధకత్వం. ఈ మూడు కారణాల వలన ప్రేయో మార్గము. బంధకత్వం అంటే మళ్ళీ మళ్ళీ జన్మలను కలిగిస్తుంది. కర్మలు చేస్తాం, కర్మ ఫలితాలు వద్దన్నా అక్కర్లేదన్నా వస్తూనే ఉంటాయి. దుఃఖమిశ్రం, అతృప్తికరం, బంధకత్వం, జనన మరణ వలయం. ఓకే, ఇక్కడ కొన్ని కాన్సెప్ట్ చెప్తాను చూడండి. రూమ్లో కాంతి ఉంది కదా, చెయ్యి కనిపిస్తోంది కదా. కాంతి వేరు, చెయ్యి వేరు. కాంతి వేరు, చెయ్యి వేరు. కాంతి ఎక్కడ ఉంది? చెయ్యి అంతటా వ్యాపించి ఉంది. ఈ కాంతి చెయ్యి అంతటా కాంతి వ్యాపించి ఉంది. కాంతి ఉండడం వలననే చెయ్యి తెలుస్తుంది. సపోజ్ కరెంట్ పోయింది అనుకోండి, రూమ్ అంతా డార్క్ అయిపోతే అప్పుడు మీరు ఈ చెయ్యిని చూడలేరు కదా. కాంతి ఉండటం వలననే చెయ్యిగా తెలుస్తుంది. చెయ్యి లేకపోయినా కాంతి ఉన్నది. ఏది ఉంటే దాన్ని ప్రకాశింపజేస్తుంది. ఏది లేకపోతే కాంతి అలాగే ఉంది. చెయ్యి లేకపోయినా కాంతి ఉంది. అలాగే ఆత్మ చైతన్యము వేరు, మనస్సు వేరు. ఆత్మ చైతన్య కాంతి వేరు, చెయ్యి వేరు. ఆత్మ చైతన్యము వేరు, మనస్సు వేరు. చైతన్యము ఎక్కడ ఉన్నదండి? మనసు అంతటా వ్యాపించి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ శరీరం అంతటా జాగ్రత్తలో వ్యాపించి ఉన్నది. చైతన్యము వలననే ఈ దేహేంద్రియాదులుగా పనిచేస్తున్నాయి. మనసు లేకపోయినా అంటే సుషుప్తి చెందిన చైతన్యము అట్లానే ఉంది. అది నిర్విశేష చైతన్యము. నిత్యం, అద్వయం, స్వతంత్రం. దానికి అనిత్యత్వం లేదు. చెయ్యి లేకపోయినా కాంతి ఉంది, మనసు లేకపోయినా చైతన్యం ఉంది. కాంతి ఉండడం వలనే చెయ్యిగా తెలుస్తుంది. చైతన్యం ఉండడం వలనే ఈ బుద్ధి వృత్తులన్నీ వాటి విషయాలను తెలుసుకుంటున్నాయి. కాంతి చెయ్యి అంతటా వ్యాపించింది, చైతన్యం మనంతటా వ్యాపించింది. కాంతి చైతన్యము ఒకటి కాదు తెలుసు. ఇంకా పుస్తకం ఉంది, ఒక పుస్తకం తీసి పెట్టుకుంది. కాంతి పుస్తకంలో భాగం కాదు, పుస్తకం యొక్క లక్షణము కాదు, పుస్తకం నుండి ఉత్పత్తి అయినది కాదు. కాంతి స్వతంత్రం, అంతటా వ్యాపించింది. కానీ పుస్తకం సరిహద్దులకే మాత్రము పరిమితము కాదు. పుస్తకం తీసేసిన కాంతి ఉంటుంది, పుస్తకం లేకపోయినా ఉంది, కానీ కనపడదు. కాంతి ఉందని ఎలా తెలుస్తుంది? అక్కడ పుస్తకం చదవగలుగుతున్నాను అంటే కాంతి ఉన్నది. ఈ చెయ్యి చూడగలుగుతున్నాను అంటే కాంతికి వేరే నిదర్శనం అక్కరలేదు. చెయ్యిని చూడడమే కాంతి ఉన్నదని తెలియడము. కాంతిని తెలియడం వేరు, చెయ్యిని చూడడం అన్నది వేరు కాదు. చూడండి, చైతన్యము మనస్సులో భాగము కాదు, లక్షణము కాదు. చైతన్యం వేరు, మనస్సు వేరు. ఒకటి అనాత్మ, రెండవది ఆత్మ. మనసు, ఇంద్రియాదులన్నీ అనాత్మలకు వస్తాయి, మాయా కార్యాలు. చైతన్యము ప్రజ్ఞానం, ప్రజ్ఞ జ్ఞప్తి. చైతన్యం మనస్సు నుండి ఉత్పన్నమైనది కాదు. చైతన్యం స్వతంత్రం, కాంతి స్వతంత్రం, అంతటా వ్యాపించింది. చైతన్యం స్వతంత్రం ఈ ఒక్క ఉపాధిలోనే కాదు, బయట కూడా ఉంది. అక్కడ ఎందుకు కనపడడం లేదంటే అక్కడ ప్రతిఫలింపజేసే మనస్సు లాంటి దర్పణం లేదు కాబట్టి. చైతన్యము
ఈ కాంతి పుస్తకం సరిహద్దులకు ఏ విధంగా పరిమితం కాదో చైతన్యము నా బిఎంఎస్ సరిహద్దులకు పరిమితం కాదు. ఈ శరీరాన్ని దాటి ఇక్కడ కూడా చైతన్యం, ఇక్కడ కూడా చైతన్యం, ఇక్కడ ఎందుకు తెలియటం లేదు? అక్కడ ఏదైనా జీవిని పెడితే అక్కడ తెలుస్తుంది. అక్కడ ప్రతిఫలింపజేసే తత్వం ఉంటే తెలుస్తుంది. మనస్సు నిద్రపోయినా చైతన్యం నిద్రపోదు. పుస్తకం తీసేసిన కాంతి ఎలా అయితే ఉంటుందో మనస్సు నిద్రపోయినా చైతన్యం నిద్రపోదు. మనస్సు నిద్రపోయినా చైతన్యం ఉంటుంది కానీ కనపడదు. మనస్సు ఉన్నప్పుడు చైతన్యం ఖచ్చితంగా అది రిఫ్లెక్షన్ మనం తెలుసుకుంటున్నాం అని తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈ చైతన్యాన్ని ఎలా గుర్తించాలి? చైతన్యం ఉందని నాకేమిటి ప్రూఫ్? నేను ఉన్నానుగా, మాట్లాడుతున్నానుగా, ఈ ప్రజెంటేషన్ మీరు అందరూ చూస్తున్నారుగా, అంటే చైతన్యం ఉందనేది ఆటోమేటిక్గా ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఆటోమేటిక్లీ దట్ దర్ ఈస్ చైతన్యం. దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. We don't have to seek separately for the Chaitanya apart from recognizing that all these experiences are occurring only with the help of the Chaitanya. If you realize that and don't get immersed with the experiences and we remain as a Chaitanya, that is the Vedanta. కాంతి ఉనికిని ఎలా గుర్తిస్తాను? ఏదైనా పుస్తకం చదవడమో, పని చేయడమో, ఒక వస్తువుని చూడడమో చేస్తే ఇది కనిపిస్తోంది గ్లాసు కాబట్టి కాంతి ఉన్నది, ఇదిగో ఈ మొబైల్ ఫోన్ కనిపిస్తుంది, కాంతి ఉండే ఉంటుంది, చెప్పక్కర్లేకుండానే. అలాగే చైతన్యాన్ని ఎలా గుర్తిస్తాను? ఈ అనుభవాలన్నీ మనకు ప్రపంచంలో కలుగుతున్న అనుభవాలన్నీ కూడా చైతన్యాన్ని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో తెలియజేస్తూనే ఉన్నాయి. బ్రహ్మము లేదు, దేవుడు లేడు అనేవాడు కూడా ఆ మాట చైతన్యం వలనే అనగలుగుతున్నాడు అన్నారు భగవద్పాద. అంటే ఒక ఆయన నాస్తికుడు, వేదాలను నమ్మడు, బ్రహ్మము లేదు, దేవుడు లేడు అంటాడు. ఎవడంటున్నాడు? ఆ చైతన్యమే అంటుంది. అలా అంటున్నాడు అంటే ఆయన చైతన్యమే అని అర్థం. ఓకే, ఇంకా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దృశ్యము. ఇదిగో ఇది దృశ్యము, అనుభవంలోకి వచ్చే వస్తువు, ఆబ్జెక్ట్, భౌతికం, వెరీ మచ్ మ్యాటర్. సో పంచభూతాత్మకం, స్వగుణం. దిస్ హెస్ గాట్ సమ్ అట్రిబ్యూట్స్. ఇట్ కెన్ బి టచ్డ్, ఇట్ కెన్ బి సీన్, ఇట్ కెనాట్ బి టేస్టెడ్, ఆఫ్ కోర్స్, ఇట్ కెనాట్ బి హెర్డ్, ఇట్ కెన్ బి హెర్డ్ ఆల్సో. లైక్ దాట్ ఈ గుణాల ద్వారా తెలుసుకోవచ్చు. అంటే అట్రిబ్యూట్స్కి దొరుకుతుంది. ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సవికారము, అస్థి, ఉన్నది, జాయతే, ఎవరెప్పుడు తయారు చేశారు, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, మ్రియతే, ఇది పాడైపోతుంది, మార్పు చెందుతుంది, మళ్ళీ కొన్నాళ్ళకి పోతుంది. శరీరం కూడా అలాంటిదే, చేంజింగ్ అని అర్థం. వీటిలో ఏ ఒక లక్షణం ఉన్నా చేంజింగ్, అన్నీ ఉండక్కర్లేదు అన్నిటికీ. సో దృశ్యము ఈజ్ ఆబ్జెక్ట్, భౌతికం ఈజ్ మ్యాటర్ ఎం, సగుణం ఈజ్ అట్రిబ్యూట్, సవికారం ఈజ్ చేంజింగ్, ఆగమాపై ఈజ్ ద టీ, దట్ ఈస్ ది transient, that is called Om act. O object, M matter, A attribute, C change, T transient. ఓం అంటే పరబ్రహ్మం, పరబ్రహ్మము యొక్క వేషం. ఇవన్నీ కూడా యాక్ట్ అంటే యాక్షన్ కదా, ఇవన్నీ స్వరూపాలు, వేషాలు కదా. ఇవి ఆ స్వరూపము యొక్క వేషము కదా ఇవంతా. ఓం యాక్ట్ యాజ్ అపోజ్ టు పరమాత్మ, అదృశ్యం, ఏ విధమైన ఇంద్రియానికి దొరకదు, నాన్ ఆబ్జెక్ట్, నాన్ ఓ, అభౌతికం, జడము కాదు, నాణ్యం. ద్రవ్యం అనేటటువంటి మాయాశక్తి కదా, జడము కాదు కదా, నాణ్యం, నిర్గుణము, అసద్దమ స్పర్శం అంటోంది కదా ఉపనిషత్తు. నాన్యే, నిర్వికారం, ఏ మార్పులు లేవు, నాన్సి అండ్ అనాగమాపాయి, వచ్చిపోయేది కాదు, నాన్టి. సో నాన్వో, నాణ్యం, నాన్యే, నాన్సి, నాన్టి, అన్నిటికీ నాన్ కామన్ తీసిస్తే నాన్ ఓమ్ యాక్ట్. సో ఆత్మ ఇస్ నాన్ ఓమ్ యాక్ట్. ఎవ్రీథింగ్ ఎల్స్ including this body mind sense complex is also om act. Om act and non om act. Okay, the 5 golden jewels of Vedanta Pancharatnalu అందరం నిరంతరము ధ్యానించుకోవలసినటువంటివి. పరమార్థానంద గారు మాటిమాటికే చెప్తూ ఉంటారు. ఉపనిషత్ ఆరంభంలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను శరీరము, ఇంద్రియములు, మనసు కాను, ఇవన్నీ మాయా సహితమైనవి, వ్యవహారికములు.
రిలేటివ్ రియాలిటీయే, అబ్సల్యూట్ నిత్యత్వం లేదు. అయితే నేను ఎవరిని? సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, ఎన్ఏఎస్ చైతన్యాన్ని, నానోమాట్. శాంతి, ఆనందము, భద్రత బయట లేనే లేవు. శాంతి నా స్వరూపము, ఆనందం నా స్వరూపము, నాయందే ఉన్నవి. కేవలం నా ఉనికి వలననే, అంటే చైతన్యము వలననే ఈ బాడీ, మైండ్, సెన్స్ ఆర్గన్స్ అనే వాటికి, బిఎంఎస్కి ఉనికి కలుగుతుంది. జగత్ అనే వ్యవహారము కల్పిస్తుంది. జగత్తులో వచ్చే మార్పులు అవన్నీ ఎప్పుడు మార్పు రావడం. వాట్ ఈస్ కాన్స్టెంట్? చేంజ్ ఈస్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ ఇన్ ది వ్యవహార. అంటే మార్పు అనేదే ఏదైనా కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది. సవిశేష వృత్తి జ్ఞానం. ఈ సవిశేష వృత్తి జ్ఞానం నిర్విశేష చైతన్యాన్ని ఏమీ చేయలేవు. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందండి? నా అసలు స్వరూపాన్ని నేను మరచిపోయి నా జీవితాన్ని దుఃఖభారంగా చేసుకుంటున్నాను. నేను కానీ నా స్వరూప నిష్ఠలో ఉంటే, అంటే గట్టిగా అక్కడే నిలిచి ఉంటే, జీవితాన్ని ఒక ఆటగా, ఒక క్రీడగా చూస్తాను. ఒక్కొక్క వ్యవహారంలో నేను వేసేటటువంటి వేరియస్ రోల్స్, ఆ కాస్ట్యూమ్స్ లేక పాత్రలు ధరించేటటువంటి దుస్తుల వలె చూస్తాను. ఒకసారి చదువుతాం వినండి, చాలా ఇంపార్టెంట్. నేను శరీరము, ఇంద్రియములు, మనసు కాను. నేను అహమస్మి. అహం అనగా ప్రత్యేగాత్మ, సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. శాంతి, ఆనందం, భద్రత బయట లేవు. నా స్వరూపమే శాంతి, నా స్వరూపమే ఆనందం. కేవలం ఈ చైతన్యము లేక నా యొక్క ఉనికి వలననే ఈ బాడీ, మైండ్, సెన్స్ ఆర్గన్స్ అనేటటువంటివి ప్రకాశింపజేయబడుతున్నాయి. జగత్ అనే వ్యవహారము కలుగుతుంది. జగత్తులో వచ్చే మార్పులు, సవిశేష వృత్తి జ్ఞానాలు అనేకమైన ఉంటాయి. అవి నన్ను అంటవు, అసంగము. నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి జీవితాన్ని భారంగా మలచుకుంటున్నాను. ఏం చెయ్యాలి? బీ ప్రిపేర్డ్ and absorb these things and assimilate that change and become one with the Brahman. You are already a Brahman. Only thing is you have to realize, నా స్వరూప నిష్ఠలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా చూస్తాను. ఇవన్నీ దుస్తులు లేక పాత్రలు మాత్రమే. ఇది 5 jewels of Vedanta given by Paramarthananda. So with this probably will be ending. ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరనికరౌ వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్ఠాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః మాయా సంఖ్యా తురీయం పరం అమృతం అజం పరమమృతమజం బ్రహ్మ యత్తన్నతోస్మి బ్రహ్మ యత్తన్నతోస్మి బ్రహ్మ యత్తన్నతోస్మి. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం యత్యేతత్. ఆ ఓంకారము యొక్క 4 పాదములను వివరించుకుంటూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను ప్రకటింపజేస్తున్నటువంటి వాటిలో అంతర్లీనంగా ఉన్నటువంటి తురీయమైన ఆ బ్రహ్మాన్ని ఆత్మగా తెలుసుకోవడమే ఆ ఓంకార స్వరూప నిరూపణ, అవస్థాత్రయ విచారము, బ్రహ్మను డిఫైన్ చేయడము, ఆ బ్రహ్మ ప్రత్యేగాత్మయని చూపించడము, అయమాత్మ బ్రహ్మ. ఇదే ఈనాటి అధ్యయనం. అందరికీ నమస్కారం. స్వస్తి. వచ్చే క్లాస్లో అంటే మంగళవారం నాడు
రెండవ ప్రార్థనా శ్లోకాన్ని, అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఆరంభించుకుందాం. భగవత్పాదులకు అనేక ప్రణామాలు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.